అమ్మా నాకు నీకు తర్వాత పెడతాను లేరా, ముందు నా కోడలికి పెట్టి నువ్వు ఆనందం. తిను. చాలత్తా. చాలా, ఇంకొంచెం తినమ్మా. ఇదిగో పట్టు 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 పట్టు. అమ్మా మరి అంత ఎక్కువ పెట్టకమ్మా, పాప స్లిమ్ అయిపోతుంది. చూడత్తా. రే నువ్వు దిష్టి పెట్టకురా, నా కోడిలు ఇలాగే బొద్దుగా ఉండాలి. పద్మావతి నీకు కొండంత అండరోయ్. అత్తా చూడు, మావయ్య కూడా ఎక్కిరిస్తున్నాడు. ఏమండి, మీరు పిల్లని తిన్నిస్తారా లేదా? సరే సరే పెట్టు పెట్టు పెట్టు. ఏదో ఒకటి అంటూ ఉంటారు, కామ్గా ఉండకుండా. నువ్వు తినమ్మా, ఏమన్నా అనుకోని. చిట్టి బాబాయ్ ఫోన్ చేశాడంటే అక్కడేదో జరుగుంటుంది. తొందరగా లిఫ్ట్ చేసి మాట్లాడరా. చెప్పాబాయ్. నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. ఓకే కొట్టుకో. నువ్వు అక్కడే రేయ్, కామెడీగా టైమింగ్ చూసుకుంటావు కానీ టైం చూసుకో. ఇంతకీ మ్యాటర్ ఏంటి బాబాయ్? నువ్వెక్కడున్నావు? మా ఇంట్లో. పద్మావతి మా ఇంట్లోనే. అనుకున్నాను అక్కడే ఉంటారని. ఎందుకు బాబాయ్ కంగారు పడుతున్నావు? బావెక్కడ ఒంటి కాలు మీద నిలబడి అరుతున్నాడు. మరి రెండో కాలం ఏమైంది? నీ ఆటో పంచులు ఆపుతావా? సారీ బాబాయ్. పద్మావతి కనిపించట్లేదని ఇంట్లో అంతా కంగారు పడతా ఎత్తుకుంటున్నావురా. తొందరగా ఇక్కడికి వచ్చి తగలాడండి. అవునా? ఓకే ఓకే, వెంటనే బయలుదేరిపోతున్నాం. బాయ్. ఏమైందిరా? పద్దు గురించి అందరూ వెతుకుతున్నారంటమ్మా. సరే సరే బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి. సరే పద్దు రా. వెళ్ళండి. అలాగే అత్తా. జాగ్రత్తరా. అమ్మా. అయ్యో రండి, తొందరగా రండి. దీనికోసం ఇక్కడ పూలు చల్లాను, వాటి మీద కాలు పెట్టి దూకుదుగాని. నేను ప్రేమించిన వాడి భుజం మీద నువ్వు కాలు వేసి గోడెక్కుతావా? ఆ కాళ్ళకిప్పుడు సన్మానం చేయబోతున్నాను. తొందరగా రావే పద్దు. పదు రా రా. తొందరగా పద్దు, ఫాస్ట్. తొందరగా జంప్ చేయండి బావా. పదు రా. బావగారు మిస్ అయినా మరదలు గారు మిస్ కాకూడదు. పదు. పదు ఏమైంది? పద్దుకి జేజమ్మ కనిపించింది బావా. ఏదో గుచ్చుకుంది బావా. చికెన్ కాజు ముక్కలున్నాయి. కాలు చూపించు. పద్దుకి బ్లడ్ చాలా ఎక్కువ ఉంది. తొందరగా రండిరా. పద్మావతి ఎక్కడుందో చూడమంటే ఇక్కడ తీరిగ్గా తిరుగుతున్నావేంట్రా?
ఎంత ఎతికినా దొరకలేదు బావా. ఎతికెతికి అలిసిపోయాను బా. యారా రాముడు ఎక్కడైనా కనిపించిందా పిల్ల? నాకెక్కడ కనిపించలేదు బామ్మ. మీకేమైనా కనిపించిందా? నాకు కూడా ఎక్కడ కనిపించలేదు నాన్న. వెంకీ గారు కూడా కనిపించట్లేదు. అయ్యో పద్దు, అయ్యో నా బిడ్డ. బావా ఆ? అటు చూడు. ఇలా ఎత్తుకుంటూ వస్తున్నావేంటి బాబు? వీడికి ఎత్తుకోవడాలు బాగా అలవాట్లే బా. రై చిట్టి, దొరమై. ఏమే పెళ్లికి ముందు ఈ సరసాలేంటే? ఏ పద్దు దిగవే. దిగా. అది కదంటీ, అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పొద్దులేరా, మాకు అర్థమవుతూనే ఉందిగా. ఏమే పెళ్లికి ముందే బరువు బాధ్యతలు మీ ఆయనకు అప్పగించావా ఏంటి? అబ్బబ్బా ఆపండి మీ గోల. వెంకీ గారు మీరెందుకు ఎత్తుకున్నారు? దించండి. అది కదండి, పద్దు గారి కాలికి గాజు పెంకు గుచ్చుకుంది. అవునా? గాజు పెంకు గుచ్చుకుందా? అవునండి. ఇటు తీసుకురా బాబు, ఇటు తీసుకురా. రా బాబు, పద. రా, పట్టు చిట్టి. రా, ఇక్కడ కూర్చోబెట్టు. అమ్మ పద్దు, మెల్లిగా. అమ్మా పద్దు. బాబాయ్, పద్దు. నువ్వు వెళ్ళి ముందు ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. వెళ్ళు. అమ్మ పద్దు, ఎలా గుచ్చుకుందమ్మా? అది పెరట్లో గాజు పెంకలు ఉన్నట్టున్నాయి నాన్న. నీ కోసం చాలా సేపటి నుంచి వెతుకుతున్నావు. నువ్వు మాకు పెరట్లో కనిపించలేదే. అది అవును పద్దు. ఎక్కడికి వెళ్ళారు? అది సరదాగా చల్లగాలికి తోటకెళ్ళాం. తప్పులేదురా మనవడా, కాబోయే పెళ్ళంగా. వెళ్ళొచ్చు. ఇదిగో ఎంకే క్యూ బాబాయ్. పెట్టు. చాలా బ్లీడ్ అవుతుంది. కాలి అయ్యో వద్దు బావా. బావని పిలిచావేంటమ్మా? సుభద్రదిని కొడుకు వెంకటేశ్వరుని పిలిచినట్టు పిలిచింది కదా బా. వెధవా. అడిగి మరీ కొట్టించుకోవడం అంటే ఇదే. చంపేస్తాను వెధవా. పద్దు? నా సాగుకొచ్చింది. ఎందుకు అలా పిలిచావో చెప్పు. అంటే ఎటో కాబోయే భర్తే కదా అని అలా పిలిచాను. పల్లెటూళ్ళలో చక్కగా బావా మరదలా అని పిలుచుకుంటారు కదా, అలా పిలిచినట్టుంది. అవునవును, అంతే అయి ఉంటుంది. పద్దు గారు, మీ కాలు ఇవ్వండి. అయ్యో వద్దండి, వద్దు. మీరు నా కాలు పట్టుకోవడం ఏంటి? ఏమే అంత మొహమాట పడబోకే. మొన్న మధ్య శ్రీశైలం అడవుల్లో తప్పిపోయినప్పుడు మీ అమ్మ కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే మీ నాన్న మీ అమ్మ కాళ్ళు పట్టుకొని ముళ్ళు తీశాడే బాబు. అవునా? అవునా? అందరూ బావ కాళ్ళు అట్టుకుంటుంటే బావ అక్క కాళ్ళు అట్టుకున్నాడు అనమాట. ఈ విషయంగా బయట తెలిస్తే బావ ఇంట్లో పిల్లి ఈదులో పులి అనుకుంటారా? రేయ్, ఇంకోటి ఇవ్వమంటావా? వద్దులే బావ, ఇలా కోట అయిపోయింది. చెప్పనివరా రాముడు, ముళ్ళుని మామూలుగా తీయలేదే పిల్లలు, నోటితో పట్టుకొని కసుక్కులు లాగేశాడే. ముసలై, పిల్లల దగ్గర ఏం మాట్లాడాలో తెలియదా నీకు? చాలేరా, నేను నీ వయసు దాటొచ్చాను, నాకు తెలియని సరసాలా ఏంటి? కృష్ణుడే సత్యభామ కాళ్ళు పట్టుకోంగాలేంది మీకొచ్చిందా మొహమాటం? ఒరే మనవడా, కానీ అయ్యో అది కాదండి. సైలెంట్ గుండు పద్దు. ఒరే మనవడా, పెళ్లి కాకముందే ఇలా పెళ్ళానికి సేవ చేసుకోవటం ఎంత అదృష్టమో తెలుసా? ఇలాంటివే జీవితాంతం గుర్తుండిపోతాయి.
నేనేం చేస్తున్నా వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ మాత్రం కామన్ అయిపోయింది. ఆ, ఛే! ఈ అడ్డగాడిద చేతుల మీదుగా తాంబూలం తీసుకుపోయాను కదా, అందుకే అలా తగలబడినట్టుంది. ఓహో, ఉరుగు మంగళం మీద పడినట్టు శివరాకరికి నా మీద పడుతున్నారా మీరు? నోర్మోయ్. రాముడు, అందులో వాడి తప్పే ఉందిరా. మరి ఉన్న పళంగా ఎందుకు మంటలు రేగాయి? అక్కడ ఏమైనా దీపం ఉందా, నిప్పుందా, ఏముందని? పోనీ కావాలని ఎవరన్నా చేశారా? జరిగిపోయిన దాని గురించి ఎందుకు నాన్న? ఎలా జరిగిందో తెలుసుకుంటే తప్పులేదు కదా. నువ్వు ఆగుపద్దు. నువ్వన్నట్టు దూరం నుంచి ఎవరైనా అగ్గి పొల్ల విసిరేసి ఉంటారంటావా? అదని చెప్పలేకపోవచ్చు గాని అలాంటిదేదో అయ్యుంటుందని నా అనుమానం బామ్మ. నీ అనుమానానికి సమాధానం అంజనం చెప్తుందిరా. అవును నాన్నగారు, అంజనం వేస్తే నిశ్చితార్థపు చీర ఎలా కాలిపోయిందో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎరా, అంజనం వేసేవాడిని పిలిపించమంటావా? వాళ్ళ సంగతి ఎందుకు, ముందు పంతులు ఎంతవరకు వచ్చాడో చూడండి. అదిగా మాటలను వచ్చేస్తున్నారు పంతులు గారు. రండి పంతులు గారు. అమ్మయ్యా, తనకి ఓ గండ నుంచి బయటపడ్డాను. అయ్యా నమస్కారం. నమస్కారం. అర్జెంటుగా రమ్మన్నారు. కూర్చోండి పంతులు గారు. నిశ్చితార్థంలో విఘ్నం ఏర్పడినట్టు జరగబోయే పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగకూడదంటే ఏం చేయాలి పంతులు గారు? చిన్న పూజ చేస్తే సరిపోతుందయ్యా. ఏం పూజ? విఘ్నాలు తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుడికి పూజ చెయ్యాలి. సకల శుభాలకు సకల సంతోషాలకు మూలం ఆ గణపతి దేవుడే కాబట్టి ఆ స్వామికి అమ్మాయి చేత విఘ్నేశ్వరుడికి పూజ చేయిస్తే దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అయితే వెంటనే ఆ పూజకి ఏర్పాట్లు చేయండి, జరిపించేద్దాం. అమ్మాయి పసుపు రాసుకుని మంగళస్నానం చేసి పూజలో కూర్చోవాలి. దాన్నే ఉంది పంతులు గారు, ఆనే చేద్దాం. అమ్మ ముత్తైదువుల కంటే మేనత్త మొదటి పసుపు చెక్కిళ్ళకు పూసి స్నానం చేయించడం మంగళప్రదం. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదెలా కుదురుతుంది? అది నిన్న నా ఇంటికి వచ్చినందుకు ఏం మోసుకెళ్ళిందో చూశారు కదా. శాస్త్రం చెప్పిందే చెప్తున్నానయ్యా. సాంప్రదాయానుసారంగా వెళ్ళడం పిల్లల భవిష్యత్తుకి మంచిది. అది జరిగే పని కాదు పంతులు గారు. ఒరే రాముడు, పగ కంటే పిల్లల మీదున్న ప్రేమ ముఖ్యం అనుకున్న వాళ్ళు ఆచారాల్ని గౌరవిస్తారు. అదెందుకులే అనుకున్న వాళ్ళు మూర్ఖంగా కొట్టిపారేస్తారు. నువ్వెక్కువ మాట్లాడుకో. పంతులు గారు, ఎవరు అవసరం లేదు. మేనత్ రాకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు. మంగళ స్నాన కార్యక్రమం మేమే చూసుకుంటాం. ఆ ఏర్పాట్లు చూడండి. సరేనయ్యా, మీ ఇష్టం. మేనత్త చేస్తే మంచిదా? అది శాస్త్రబద్ధమా? అయితే అలాగే చేసుకుంటాను. మంగళ స్నానం చేసుకుని దోషం వదిలించుకుంటావా పద్దు? పసుపు కాది, నీ మీద కారం చల్లినంత మంటని ఎలా క్రియేట్ చేస్తానో చూస్తూ ఉండు. అందవికారంగా తయారు చేస్తాను. బావా, బావా, ఏంటి పద్దు? మన పెళ్లికి ఎలాంటి ఆటంకాలు రాకూడదంటే విఘ్నేశ్వరుడికి నేను పూజ చేయాలని పంతులు గారు వచ్చి చెప్పారు బావా. అయితే చెయ్యి, మంచిదే కదా. ఒక కుటుంబంలో మేనత్త పాత్రకి ఎంత విలువ ఉంటుందో, శాస్త్ర సాంప్రదాయాలలో ఎలాంటి స్థానం ఉంటుందో పంతులు గారు చెప్పినప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది బావా. ఏం చెప్పారు? నేను మంగళ స్నానం చేసి పూజలో కూర్చోవాలంట. ఆ స్నానం ఆచరించేటప్పుడు మొదటి పసుపుని మేనత్త పోయడం చాలా చాలా మంచిదంట బావా. సాంప్రదాయాలకే ఎన్నైనా చెప్తాయి, ఆచరించేటప్పుడే మనకి చుక్కలు కనబడతాయి. అయ్యో తప్పు బావా, అలా అనకూడదు.
మనకు అదృష్టం లేదు కదా పద్దు. ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ పెళ్ళైన తర్వాతే. పెళ్లికే ప్రమాద గండాలు ఉన్నాయిరా మగడా అంటే అప్. పెళ్ళైన తర్వాత అంటావేంటి? హే, ఏంటి లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ రెండు మారిపోయినాయి. నువ్వు ఇలా డిసప్పాయింట్ చేస్తుంటే ఎలా మరి? మరి ఏం చేయమంటావు? అతన్ని తీసుకురావాల్సిందే. ఎలా పద్దు? ఎలా అయినా సరే తీసుకురావాల్సిందే. హ్మ్, చెప్పటం ఈజీనేనమ్మా. చెయ్యడం కూడా ఈజీనే. అవునా? ఎలాగో చెప్పమ్మా. సంకల్ప బలం ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఏం బలం ఏం బలం? సంకల్ప బలం. నా డైలాగ్ కాపీ కొట్టి నాకే చెప్తున్నావా? హలో హలో, నేనే నీ దాన్ని అయినప్పుడు నీ డైలాగు నా డైలాగు ఏంటి? ఇద్దరు డైలాగులు ఒకటే. హ్మ్, అందుకే రెండు కుటుంబాలని కలపడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. అంతే తప్ప నీ మీద ప్రేమతో కాదులే. అవునా? అవును, నిజంగానా? నిజమే. మ్మ్హ్మ్. అందుకే అత్త ఎలా అయినా రావాలి. హ్మ్, మీ అత్తయ్య రావాలని ఎలాగో ఫిక్స్ అయ్యావు కదా. ఏదో ప్లాన్ వేసి ఉంటావుగా, అదేంటో చెప్పు. ఇప్పుడు వచ్చావు దారికి, ఆ చెవిలో పడే. హ్మ్, ఇది ప్లాన్, ఓకేనా? వామ్మో, ఏమో అనుకున్నాను గాని నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి పద్దు. అందుకే కదా ఈ బంగారం నీ సొంతం అవుతుంది. ఆ? నువ్వు బంగారం అయితే మరి నేనేంటమ్మా? నువ్వు కూడా బంగారమే బావా. హా, అవునా? అయితే నువ్వు చెప్పినట్టే మీ అత్తయ్యని పిలుస్తాను. ఓకే ఓకే. బావా బావా, కానీ ప్లాన్ మాత్రం చెప్పొద్దు. ఓకే మేడం, ఓకే. హ్మ్. పద్దు, బావకి ముద్దుల మర్దలనైపోయానని సంబరపడిపోతున్నావా? నీ సంబరాన్ని ఈ దురదగుండాకు పౌడర్ అంబరానికి నీ అరుపులు వినిపించేలా చేస్తుంది. కాసుకోవే నా దెబ్బ. ఇక్కడేం చేస్తున్నావే? పద్దుకి పసుపు నీళ్ళతో మంగళ స్నానం చేయించాలి కదా, అందుకే పసుపు డబ్బా తీసుకుని వద్దామని ఇలా వచ్చాను. సరే రా. ఇదిగో జానకి, ఇంకొకసారి ఆలోచించవే. దేని గురించి? అదేనే, పంతులు చెప్పినట్టు మేనత్త చేత మొదటి పసుపు పోయించి స్నానం చేయిస్తే బాగుంటుందని. పద్మావతికి మంచి జరుగుతుంది. నా మాట వినవే. సరే పీలు. మంచి మాట అన్నావే. బలరాముడు చూడకుండా పెరట్లోంచి రమ్మని చెప్తా. తొందరగా రమ్మని. అలాగే అలాగే. ఈ లోపు నేను ఆయన చేతి కత్తిచ్చి పెరటి వైపు తీసుకొస్తాను. ఏమన్నావే? నువ్వు విన్నదే అన్నాను. నిన్న మెడ పట్టుకుని బయటికి గెంటాడు. ఈసారి కాలు నరుకుతాడో మెడ నరుకుతాడో చూద్దాం. వాడు శత్రువులా చూసినా నువ్వు మాత్రం కూతురులాగానే చూసుకున్నావు కదే. ఎందుకే ఇంతలా మారిపోయావు? నేను మారిపోయిననుకు గొంతు పిసికి చంపేయగలను. మారింది అది. మనుషుల్ని మార్చింది, మోసం చేసింది అది. నమ్మక ద్రోహం చేసింది అదే. ఏమీ తెలియనట్టు మాట్లాడతావేంటి? మోసం చేసిందా? నమ్మక ద్రోహం చేసిందా?
ఏంటి? అత్త నమ్మక ద్రోహం చేయడం ఏంటి? ఆ, ఆ, ఏం లేదులేమ్మా, ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? ఏదో ఉంది. నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఆ, ఆ, నేనేం దాయడం లేదు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు?